వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి తాజా ఇన్ఫర్మేషన్ అయితే మీరు త్వరగానైతే తెలుసుకోవచ్చు. రైతు భరోసా డబ్బులు ఎకరాకు 7,500 రూపాయలు సంబంధించి అయితే మనకైతే డబ్బులు అయితే ప్రారంభమైతే కావడం జరిగింది. ఈరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ 5 రోజులలోనైతే 1, 2, 3, 4, 5, 6, 8, 10, 12 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నెల డిసెంబర్ ఏదైతే ఉందో మనకైతే రేపు 1 తారీఖు అన్నమాట. ఈ 2-3 రోజులలో వచ్చేసి ప్రజాపాలన బహిరంగనైతే సభ అయితే ఏర్పడి ప్రభుత్వం అయితే పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 3న ప్రజాపాలన బహిరంగ సభ అయితే నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించినట్లు సమాచారం. మనకు దీనిపై అయితే మనకు చూసుకున్నట్టయితే అటు రైతు భరోసా పథకం అయితే ఇంకా అమలులోకి రాలేదంటే అయితే రైతులు అయితే 1000 కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ సందర్భంగా రైతులకైతే మనకు రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఈ 2-3 రోజులలోనైతే తెలంగాణ రైతు భరోసా పథకం అయితే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. రైతుల ఖాతాలోనైతే డబ్బులు అయితే విడుదల చేసిన ప్రభుత్వం మనకు 15,000 వరకు అయితే ఏదైతే బోనస్ వస్తుందన్నారో ఈ రెండిట్లలో ఏదైతే మనకు 500 రూపాయల బోనస్ కానివ్వచ్చు, 2 శుభవార్తలు అయితే ఒకటేసారి అయితే ప్రభుత్వం అయితే కల్పిస్తుందని అయితే మనకైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే మాట్లాడడం అయితే జరిగిందన్నమాట నిన్న సభలో వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీదనైతే రైతు భరోసా డబ్బులు ఎప్పుడంటే టీజీ రైతు భరోసా రైతులకు ఇప్పుడు మనకు మంత్రివర్గ ఉపసంఘ నివేదిక వచ్చిందన్నమాట. రైతుల ఖాతాలో నగదు అయితే జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఇటీవలనైతే పేర్కొన్నారు. ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసా 1, 2, 3, 4, 5, 10 ఎకరాల వారికి డిసెంబర్ మొదటి వారంలోనైనా లేకపోతే డిసెంబర్ చివరి తేదీలోనైనా మనకైతే విడుదల చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. ఇటీవల మనకు నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన దినోత్సవాలను అయితే నిర్వహించనుందన్నమాట. ఇప్పుడు రైతు అన్నల ఖాతాలో వచ్చేసి డబ్బులు అనేవి అయితే పడుతున్నాయా లేదా అని చూసుకున్నట్టయితే ఒకసారి అయితే పక్కన పెట్టి ఇప్పుడు మనకైతే పంట పొలాలు అయితే కోతకైతే రావడం జరిగింది. మరో పక్క చూసుకున్నట్టయితే రైతులు అయితే ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకైతే ఈ మందులకైతే ఇవ్వాల్సి ఉందన్నమాట. అటు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వట్లేదు. మనకు రైతుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి, అగ పడుతున్నాయి అనేది సరిపోతుందన్నమాట. మరి ఇది సంగతి. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తప్పకుండానైతే మీ తోటి రైతులకు కూడా అందరికైతే షేర్ చేయండి. మనకు ప్రజాపాలన దినోత్సవం ఏదైతే ఉందో మనకైతే ప్రభుత్వం ఏర్పడైతే సంవత్సరం అయితే పూర్తవుతున్న సంవత్సరం మనకి ఏదైతే ఉందో ఈ నేపథ్యంలోనైతే రైతు భరోసానైతే ఖచ్చితంగా అయితే దృష్టి అయితే పెట్టిందన్నమాట ప్రభుత్వం. ఈ 2-3 రోజులలో వచ్చేసి మీ అందరి ఖాతాలోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. 1, 2, 3 ఎకరాల వారికి అయితే మొదటిగానైతే విడుదల చేసి తర్వాత 4, 5 పెంచుకుంటూ 10 ఎకరాల వారికి 12 ఎకరాల వారికి పెంచుకుంటూ పోయి రైతులందరి ఖాతాలోనైతే జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటేనే మనకైతే రైతుల గురించి కూడా కొంచెం ఆనందం అయితే ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ గైస్.